నాగేశ్వరరావు వీడా పొద్దున్నే బాకీ కోసం వచ్చినట్టున్నాడు. నాగేశ్వరరావు గారు ఇంకా లేరండి. అదేంటమ్మా ఆయన లోపల స్నానం చేస్తున్నారని బయట పని మనిషి చెప్పింది. అదే స్నానం చేసి ఇప్పుడే అలా బయటకు వెళ్ళిపోయారండి. వెళ్ళిపోయారా? నేను ఇక్కడే ఉన్నాగా ఎలా వెళ్ళారు? అదేనండి దొడ్డిదారి నుండి అలా గోడకు వెళ్ళిపోయారనమాట. ఓహో మీరు ఒక్కసారి బయటకు వస్తారా? అమ్మో పరాయి పురుషుని చూస్తే నాకు బోళ్ళంత సిగ్గు బాబు. నేను చస్తే రానంటే రానంతే. సరేలేమ్మా అయితే మీ అన్నయ్యకి నేను రేపు వస్తానని చెప్పండి. అలాగే మీరు వెళ్ళిపోండి. ఇచ్చిన బుడుగు నమ్మేసినట్టున్నాడు. నాగేశ్వరరావు గారు ఎవరది? నా పేరు ఎండమూరి సులోచనారానండి. నేను ఒక సీరియల్ రాశాను. అది స్వయంగా మీ చేతుల్లో పెట్టి వెళదామని వచ్చాను. ఒకసారి బయటికి రారు? లేడీస్ పిలిస్తే రాకుండా ఉంటానా? వస్తున్నాను. ఎక్కడా ఇవిడా? ఎక్కడా? ఇక్కడ. ఇప్పుడు వెళ్ళిపోతున్నాను చెప్పి వెళ్ళిపోయావు కదా, ఇంతలో కిందకి వచ్చావు. నువ్వు ఇంటికి వచ్చేసావని మీ సిస్టర్ గోడ దూకి దొడ్డిదారిని వచ్చి చెప్పింది. వచ్చేసా. క్యాచ్ చేసావన్నమాట. అయితే ఎందుకు వచ్చావు? ఎందుకు వస్తారు? బాకీ కోసం. బాకీ? డాక్యుమెంట్స్ లో విట్నెస్ లేదు, బాకీ ఏంట్రా? అసలు ఎవడా నువ్వు? అమ్మ నా నాగేశ్వరరావు మళ్ళీ క్యాసెట్ వేసేవాగరా? ఇదిగో నువ్వు ఇట్లా అదందరూ ఇద్దరు హార్ట్ అటాక్ వచ్చి పోతా. పో. నాకేంటి అడుగుతున్నా నేను. మొత్తానికి ఆలీకి జయమాలికి పెళ్ళైపోయిందా? ఆలీకి జయమాలికి పెళ్ళైపోయిందా? ఆలీకి ఆలీ పెళ్ళతోను జయమాలికి జయమాలిని మొగుడుతూను వైభవంగా పెళ్ళైపోయింది నాగేశ్వరరావా. ఇదిగో ఇంట్లో కొంచెం టైట్ గా ఉంది, ఆ బాకీ తీర్చేయకూడదు. ఓహో అలా వచ్చావా? సరే ఇప్పుడు నా పెళ్లి చూపులకు వెళ్తున్నాను. పెళ్లి కూతురికి నేను నచ్చితే కట్టంగా వాళ్ళు ఇచ్చిన అడ్వాన్స్ కొంచెం నీ మొహన్ కొడతాను, నాతో వచ్చాయి. ఏమిటి పెళ్లి చూపులకి ఈ గెటప్లో వెళ్తావా? ఇప్పుడేంటి గత 5 ఏళ్ళుగా ఇలాగే వెళ్ళటం ఇలాగే వచ్చేయటం. మరి చెప్పవే, అందుకే పెళ్లి కావట్లా. మరి ఏ టైపులో వెళ్ళాలంటావు? కాస్త సూటు బూటు వేసుకుని దర్జాగా వెళ్ళాలా? చుట్టూ పుట్టు మనకి అక్కడదే. ఇదిగో నాకు తెలిసిన లాండ్రీ షాప్ ఒకటి ఉంది, నేను అద్దెకి ఇప్పిస్తా, నువ్వు పద. రండి కూర్చోండి. పెళ్లి కొడుకు మీరేనా అండి? పెళ్లి కొడుకు వీడేనండి, సూట్ మాత్రం వాడిది కాదు. ఏం కాలు తొక్కావు? వాళ్ళు అడిగింది సూటు గురించి కాదు, పెళ్లి కొడుకు గురించి. సారీ. పెళ్లి కొడుకు వీడేనండి, సూటు కూడా వీడిదేనండి. సూటు వీడిదా కాదా అని వాళ్ళు అడగటం లేదురా, పెళ్లి కొడుకు ఎవరైనా అడుగుతున్నారు. పెళ్లి కొడుకు వీడేనండి, సూటు గురించి మాత్రం నాకు తెలియదు. సూటు గురించి నీకు తెలుసా? తెలియదని వాళ్ళు అడగటం లేదురా, పెళ్లి కొడుకు గురించి అడుగుతున్నారు. ఇప్పుడు కరెక్ట్గా చెప్తా. పెళ్లి కొడుకు వీడేనండి, సూటు గురించి మాత్రం నాకు తెలిసిన చెప్పండి. పెళ్లి కూతురు వచ్చేస్తుంది. బాగుంది, ఫెంటాస్టిక్. నాకు కూడా ఫెంటాస్టిక్. పెళ్లి కూతురు నాకు ఫెంటాస్టిక్ గా ఉండాలి, నీకు కాదు. ఏమండి అంటే మీ అమ్మాయి సూపర్ అండి, నాకు పిచ్చగా నచ్చేసిందండి. ఇది మా అమ్మాయి కాదు, మా పని మనిషి. ఈయన పెళ్లి కొడుకు? పెళ్లి కొడుకు వీడేనండి, సూటు మాత్రం. లక్ష్మి అమ్మాయిని తీసుకురా, కూర్చోమ్మా. ఆహా, అమ్మాయి లక్షణంగా సిల్క్ స్మిత్ లాగా ఉందండి. అదేమిటండి లక్షణంగా లక్ష్మీదేవిలా ఉందనాలి కానీ సిల్క్ స్మిత్ అంటారేమిటి? అంటే మా వాడు సిల్క్ స్మిత్ ఫ్యాన్ లేండి. అలాగా? చూడు బాబు, మా అమ్మాయి తల్లి లేని పిల్ల. తల్లి లేని పిల్ల ఏంటిది? ఏంటి మీరు మాట్లాడితే? తల్లి లేకుండా పిల్ల ఎలా పుడుతుంది? ఇది పుట్టినప్పుడు తల్లి ఉంది బాబు, ఇది పుట్టిన తర్వాతే అది పోయింది. ఆహా, మంచి జాతకురాలు అన్నమాట. ఏమ్మా ఏం చదివావు? జ్యోతి చిత్ర, సితారా, శివరంజని సూపర్ హిట్. హయ్యర్ ఎడ్యుకేషనే. అంటే ఈ 4 కోర్సులు డైరెక్ట్ గా చదివావమ్మా, ట్యూషన్ నెట్టుకున్నావా? లేదండి, చిన్నప్పటి నుంచి అది చాలా తెలియని పిల్ల, తనే చదివేసుకుంది. నానా ఇద్దర్లో పెళ్లి కొడుకు ఎవరు? నేను ఇప్పుడు ఎవరిని చూడాలి? పెళ్లి కొడుకు వీడేనమ్మా, కానీ ఈ సూటు నాదే, ఈ బూటు నాదే, ఈ కళ్ళజోడు నాదే, ఈ బొట్టు కూడా నాదే. నేను చెప్పేది అదే. ఇవి లాండ్రీ నుంచి అద్దెకి తెచ్చావని నేనేమైనా చెప్పాను? ఆయన అనకపోయినా అద్దె సరికని తెలుస్తోందిలేండి. చూసావా మనం చెప్పకుండా ఎలా క్యాచ్ చేశాడో. మీ అమ్మాయి నాకు నచ్చింది, మీ అమ్మాయి కూడా నేను నచ్చాను అనుకోండి. కట్నం 35,000 అడ్వాన్స్ గా ఇచ్చేస్తే నా గొడవ వదిలిపోతుంది. ఒకసారి లేవండి. నేలే హైట్ చూస్తారేమో. బయటికి రావండి, మీ అద్దె బతుకులకి నా కూతురు కావాల్సి వచ్చిందా? బయటికి. సార్ లెటర్ వచ్చేసింది. సార్ లెటర్ వచ్చేసింది. ఏంటయ్యా? సార్ లెటర్ వచ్చేసింది. ఏదో పావచ్చినట్టు దానికి అంత కంగారు ఎందుకు? ఇది మామూలు లెటర్ కాదు సార్, మీరు అభిమానించే మీ అభిమాన లెటర్. అన్నాసిందా? ఓ నా అక్షర కిరణాల వెలుగు సూర్యుడా, మీ టీవీ ఇంటర్వ్యూ చూశాను. మీకు వేలాది మంది అభిమానులున్నా మీ అభిమానం అంతా ఈ అభిమాని మీద చూపించినందుకు ఆనందంతో కిరిబిక్కిరవుతున్నాను.
మీ కళ్ళ పడకుండా మీ ప్రేమకు నోచుకుని ఈ అదృష్టవంతురాలు మీ కంటి ముందుకు రావాలని ఆశపడుతోంది. నన్ను మీరు చూడాలనుకుంటే, ఐ లవ్ యూ అని నా నోటి వినాలనుకుంటే సాయంత్రం 4 గంటలకి నెహ్రూ పార్కుకు రండి. నేను మీకు ఇష్టమైన బ్లూ శారీ కట్టుకుని వస్తాను. మీ అజ్ఞాత పాఠకురాలు. సార్ అదిగో మీ బ్లూ సారీ. రైట్. ఎక్స్క్యూజ్ మీ, ఐఎమ్ సూర్య. అయితే ఏంటి? మీ ఉత్తరం అందింది. ఏ ఉత్తరం? ఇంకా ఎందుకండి నన్ను ఆట పట్టిస్తారు? నా అజ్ఞాత పాఠకురాలు మీరేనని నాకు బాగా తెలుసు. ఏ మిస్టర్, ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలా? పోలీస్ కంప్లైంటా? వద్దులేండి. చెట్టు కింద బ్లూ శారీ, చేతిలో పుస్తకం. డౌట్ లేదు సార్, అది ఖచ్చితంగా మీ శారీ. మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి తెలుసుకొస్తా. మీరు ఇక్కడ ఉన్నారా? అక్కడ మా గురువు గారు కనిపించిన శారీ నల్ల పలకరించేసి ఆ తర్వాత సారీ అంటున్నారు. గురువు గారు ఎవరు? గురువు గారు ఎవరా? ఏమీ తెలియనట్టు పెద్ద బడాయి. మీరు రాసిన లవ్ లెటర్స్ అన్ని ఈ చేతుల మీదుగా ట్రాన్స్ఫర్ అయ్యాయి. రండి రండి, అక్కడ గురువు గారు వెయిటింగ్ లో ఉన్నారు. ఏమండి? వీడెవడో చూడండి, లవ్ లెటర్స్ అంటున్నా నమ్మంటున్నాడు. ఈయనెవరు? దీనికి మొగుడిని నీకు ఎమ్ముణ్ణిరా. అప్పుడు నవ్వేనా చెప్పు, చెప్పేనా నవ్వు. బ్లూ సారీ కనిపిస్తే చాలు దగ్గరికి వెళ్ళి పలకరించడం, ఫూల్ అవడం, పలకరించడం, ఫీల్ అవడం, ఫూల్ అవడం, ఫీల్ అవడం, ఫీల్ అవడం, ఫూల్ అవడం. సంతోషించానులే. ఎందరినో కాదని అతను నువ్వు కావాలనుకుంటే అతన్నే ఆట పట్టిస్తావా? ఇదిగో, నిజంగా అతను ఫీల్ అయితే మాత్రం నువ్వు ఫూల్ అయి ఫీల్ అవ్వాల్సి వస్తుంది. జాగ్రత్త. అంటే ఏంటి? అతన్ని గుడ్డిగా నమ్మేమంటావా? పాపం అతను మాత్రం ఎంతకాలం అని ఎదురు చూస్తాడు. చూడండి తాతయ్య, ఎదురు చూడడంలోనే ప్రేమ ఎదుగుతుందని ఆయన గారే ఓ నవల్లో రాశారు. నిజంగా ఆయన నన్ను ప్రేమిస్తే ఆయనే నా అడ్రస్ తెలుసుకుని వెతుక్కుంటూ వస్తారు. వచ్చేసాం సార్, వచ్చేసా. పోస్టల్ వాళ్ళ చిత్రహింసలు పెట్టేసి దసరా మా ఊళ్ళు ముందుగానే ఇచ్చేసి మీ అజ్ఞాత పాటలో అడ్రస్ తెలుసుకుని మరీ వచ్చేసా. నిజంగానా? ఎక్కడ ఇల్లు? నెంబరు 16. సార్ ఇదే సార్ ఆ అమ్మాయిలు. సార్ మీ అభిమాని అదిరింది సార్. సార్ ఆవిడ వెళ్ళిపోతుంది, వెళ్ళి మాట్లాడండి. ఏం మాట్లాడాలి? ఏదో ఒకటి మాట్లాడండి సార్. అర్రే, వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఎలా? ఫాలో అయిపోదాం, పదండి. హలో సూర్యం గారు. నమస్కారం అండి. నమస్తే. ఏమిటి ఇలా వచ్చారు? ఆ అమ్మాయి మావాడు జోక్ చేస్తున్నాడు, పెయింటింగ్స్ చూడటానికి వచ్చా. రండి. ఏ రైటర్ సూర్యనే? నమస్కారం సార్, నేను మీ ఫ్యాన్ ని. మీ ప్రేస్ నవల అద్భుతంగా ఉంది సార్. Thank you. క్లైమాక్స్ ట్రాజడీయా కామెడీయా సార్? వెయిట్ చేయండి, మీకే తెలుస్తుంది. సార్ autograph సార్. సారీ, నేను ఇక్కడికి వచ్చింది పెయింటింగ్స్ చూడడానికి. నన్ను డిస్టర్బ్ చేయకండి ప్లీజ్. ఏమిటి ఆటోగ్రాఫ్ కావాలా? ఇటువంటి పెడతా. ఏంటి పెట్టేది గోరింటాకు? నా బెచ్చగత్తిన వాళ్ళకి మీరు వేసిన ముఖ చిత్రం చాలా బాగుంది. థ్యాంక్స్ అండి. ఇంతకు ఎలా ఉన్నాయి ఎగ్జిబిషన్ సేల్స్? చాలా బాగున్నాయి, చాలా బాగా అమ్ముడవుతున్నాయి. బ్యూటిఫుల్, చాలా బాగుంది. పెయింటింగ్ గంగాధర్ గారు, సార్. ఇది నేను తీసుకుంటా. ఆల్రెడీ రెడ్ బార్ పెట్టారండి, వారు తీసుకున్నారు. నాకు నచ్చిందే మీకు నచ్చిందే. నో, నాకు నచ్చిందే మీకు నచ్చింది. ఏంటి సార్ మీరెవరో తెలియనట్టే పోజ్ పెడుతోంది. ఆవిడ కొడితే మనం కొట్టలేమేంటి? ఆ? గంగాధర్ గారు, సార్. అమ్మాయి చూసే పెయింటింగ్ నేను తీసుకుంటా. అలాగేనండి. గంగాధర్ గారు, మేడం. ఈ పెయింటింగ్ నేను తీసుకుంటున్నాను. సారీ మేడం, ఈ పెయింటింగ్ వారు తీసుకున్నారు. గంగాధర్ గారు, ఎనీ ప్రాబ్లం? ఆ, ఇదే పెయింటింగ్ వారికి నచ్చిందట. ఓహో, మీకు అంతగా నచ్చితే నేను ఇచ్చేస్తాను, మీరు తీసుకోండి. రెండోసారి చూస్తుంటే అంత బాగున్నట్లేదు, మీరే తీసుకోండి. సార్, ప్యాక్ చేయించమంటారా ఈ పెయింటింగ్? ఆ? ఆ, రెండోసారి చూస్తుంటే నాకు అంత బాగున్నట్లేదు. ఎక్స్క్యూజ్ మీ, మీకు ఆ పెయింటింగ్ నచ్చలేదా? లేదు. గంగాధర్ గారు, ఆ పెయింటింగ్ నేను తీసుకుంటాను. అదేంటి, ఇప్పుడేగా మీకు నచ్చలేదన్నారు? మనకిష్టమైందే మనం తీసుకోవాలి, ఇతరులు ఇష్టపడేది కాదు. నాకు కావాల్సింది ఏది ఇతరులకి దక్కనివ్వను. దాట్స్ మై స్టైల్. సార్ ఆవిడ ఏ రూట్ లో పెడుతుందో నాకు అర్థం కావటం లేదు. ఆవిడ వెళ్తున్న రూట్ లోనే మనం వెళ్దాం. ఆ. అప్పుడు ఆవిడే మన రూట్ లోకి వస్తుంది. ప్రియాతి ప్రియమైన అభిమానికి
గెలుపు నాదే. నీ చిరునామా సాధించాను, నిన్ను చూడగలిగాను. చూసారా? ఎక్కడా? నువ్వు ఇంట్లో నుంచి బయటకు వస్తుంటే ఆ క్షణంలో నిన్ను చూస్తుంటే సూర్యుడికి చంద్రోదయం అయినట్టు అనిపించింది. నీ అందాన్ని ఎంతసేపు చూసినా తనివి తీరలేదు. నువ్వు మాత్రం చూసి చూడనట్టు నటించావు. నేను చూసి చూడనట్టు నటించానా? లేదే. గుడ్డిదానివి కదా, సరిగ్గా కనిపించుండదు. తర్వాత ఏమిటో చదువు? నా మనసులోని మాట నీ నోటి వెంట వినాలని ఎదురు చూస్తూ ఉంటా. ఉండేవు తింటా. ఇది నీ ఆరోగ్యానికి హానికరం అంట, అందుకే నేను ఇవ్వనంట.